కార్యక్రమాన్ని తలపెట్టి దీని గురించి చెప్పగానే ఆహ్వానించగానే ఇంతమంది జనగామ ప్రముఖులు, జనగామ పట్టణంలో ఇంతకంటే ప్రముఖులను మనం చూడలేము. నా మీద అభిమానంతో ఈనాడు ఈ కార్యక్రమం అనగానే మరి వచ్చి సభను ఆశీర్వదిస్తున్నందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు, స్వాగతం అని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం ఎందుకు అంటే, నెల్లూరులో ఫౌండేషన్ సందేశాత్మకంగా, ప్రబోధాత్మకంగా అనేక కార్యక్రమాలను గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్న క్రమంలో ఈనాడు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలను పొందినటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఏ జిల్లాల్లో కాదు. నేను స్వయంగా ఏ పాఠశాలలోనైతే ఉప్పు పప్పు తిని ఈ గాలి పీల్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను మమేకమై నిలిచిపోయినటువంటి నెల్లూరులోనే నేను 20 ఏళ్ళు పనిచేశాను. 25 ఏళ్ళు పైగా రాజేందర్ రెడ్డి గారి కుటుంబంతో నాకు అనుబంధం. మా చిన్నబాబు కృష్ణ భార్గవ్ ఎల్కేజీలో జాయిన్ అయి 10th క్లాసులో ఆనాడు ఉన్నటువంటి పూర్వ జిల్లా జనగామ స్థాయిలో డివిజన్ ఫస్ట్ వచ్చిన సందర్భం, ఆ రకంగా తీర్చిదిద్దినటువంటి రాజేందర్ రెడ్డి గారికి ఏమన్నా నేను రుణం తీర్చుకోగలనేమో. నా బాబుకు మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి రాజేందర్ రెడ్డి గారి కుటుంబం 94 నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు ఆ అనుబంధం నన్ను అద్భుతమైనటువంటి కట్టివేసింది. మొట్టమొదటిసారిగా అక్షిత గారు అంటే దీపికట వారి పేరు నాకు ఇంతకుముందు తెలుసు, వారు గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యిండ్రు అని చెప్పినటువంటి దాంట్లో మొట్టమొదటి వ్యక్తి నేనే కావడం నా అదృష్టం. సెలక్షన్ వచ్చిన మొట్టమొదటిసారిగా అమ్మాయి ఇట్లా వచ్చింది సార్ అంటే చాలా సంతోషపడ్డాను. అంటే ఆ విధంగా 94 మొదలుకుంటే ఈనాడు 31 ఏళ్ళ అనుబంధం. మా బాబు 10th వచ్చినటువంటి మార్కులకు అనుగుణంగా శ్రీ చైతన్య హైదరాబాద్లో ఫ్రీ షిప్తో ఆ మార్కులను చూసి, అంటే రాజేందర్ రెడ్డి గారి ఇచ్చినటువంటి తర్ఫీదు పొందిన మార్కులు 2 సంవత్సరాల పాటు ఫ్రీ షిప్తో వాడు పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్ కాగానే ఐఐటి రాశాను. ఐఐటి సెలక్షన్ వచ్చింది బాబు. ఐఐటి దిగ్విజయంగా పూర్తి చేసుకోకముందే ఉద్యోగంలో చేరాడు. ఈనాడు 10-12 ఏళ్ళ సర్వీసును ఈనాడు పొంది 10-15 ఏళ్ళ సర్వీసును పొంది ఈనాడు అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఈ సమాజానికి ఉన్నటువంటి సందర్భంలో నేను రాజేందర్ రెడ్డి గారిని మరిస్తే చరిత్ర నన్ను విశ్వసించింది. కాబట్టి ఈనాడు మా భార్గవ్కు మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి రాజేందర్ గారితో ఉన్నటువంటి అనుబంధం, అదే కాకుండా నెల్లూరులో పాఠశాలలో నేను పనిచేసినటువంటి సందర్భంలో 20 ఏళ్ళు చేశాను. నెల్లూరులో పాఠశాలలో గ్రామంలో నాకు తెలియని వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పడానికి నేను నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే నేను పాఠశాలకే పరిమితం కాలేదు, గ్రామంలో ఉన్నటువంటి అందరితోటి కూడా తెచ్చుకొని పోయి పనిచేసినటువంటి సందర్భం. అందుకే దేవేందర్ రెడ్డి గారు, ఈనాడు ఆదిశేష్ రెడ్డి గారు, వీరు కూడా మా బాబుకు జూనియర్. అంటే నా కుటుంబం మీ చిన్నప్పటి నుంచి ఏళ్ళ తరబడిగా ఈ 2 కుటుంబాలతో, దేవేందర్ రెడ్డి గారి కుటుంబం అయితే, రాజేందర్ రెడ్డి గారి కుటుంబం అయితే, ఈ అమ్మాయి కూడా జూనియర్ మా బాబు. బహుశా నేను అనుకుంటున్నా మా బాబు 10th ఉన్నప్పుడు మీరు 8th చెప్తారు, వారి అనుభవం స్పందనలో చెప్తారు. అంటే ఈ రకంగా దశాబ్దాల తరబడి పెనవేసుకున్నటువంటి అనుబంధం రాజేందర్ రెడ్డి గారి కుటుంబంతో మాకు. అందుకే నేను ఎక్కువ సంతోషించినటువంటి వ్యక్తిని నెల్లూరులో పాఠశాలకు నెల్లూరులో గ్రామానికి సంబంధించి ఈ 20 వ్యక్తులు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి మంచి ర్యాంకులు సాధించి ఈనాడు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఈ జనగామకు ఒక విధంగా అందరిలో వెలుగుదేవారు. నేను ఇంకా ఆశించిన సీట్లన్నీ మెడితే అనుకున్నాను, కానీ ఇంత మరి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు దాన్ని స్పందించలేదు.
ఇంతమంది పెద్దలంతా వస్తున్నారని చెప్పినా కూడా ఈ పెద్దలతో తలా ఇద్దరు ముగ్గురు వచ్చినా ఇది రెడిపో అంటే ఈ రకంగా ఒక ప్రోత్సాహాన్ని కలిగించి చాలా మంది వచ్చిందనుకోండి ఆ స్పందన వేరే ఉంటుంది. మరొక కార్యక్రమంలో అద్భుతమైనటువంటి ఉత్సాహంతో మనం పనిచేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈనాడు సమాజంలో రత్నాలు లాంటి వాళ్ళు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిధ్వనించేలాగా ప్రతి వాళ్ళకి చేరేలాగా రేపు పొద్దున మీడియా కానీ పత్రికలు కానీ ఇవన్నీ కూడా మరి రేపు పొద్దున కూడా మనంతా కూడా ఒక అక్షతారెడ్డి గారికి ఒక ఆదిశేష్ రెడ్డి గారికి ఇది సొంతం కాదు. సమాజంలో చదువుకునే ప్రతి వాళ్ళకు సొంతం కావాలి. ఈ సందేశం సమాజంలోకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఇంత భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరంతా సహకరించి వచ్చినందుకు నేను మరొకసారి మీకు స్వాగతం పలుకుతూ మరి తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సదానంద గారిని కోరుతున్నాను.